మనం కష్టంగా వెళ్తే ఇష్టంగా కోరికలు తీర్చే అమ్మవారు ఎవరో తెలుసా? మన నల్లమల్ల అడవిలో ఉన్న ఇష్టకామేశ్వరి అమ్మవారు. ఇష్టకామేశ్వరికి వెళ్దామంటే చాలా సాహసయాత్ర అనే చెప్పుకోవాలండి. శ్రీశైలం శిఖరం దగ్గరికి చేరుకొని అక్కడ ఎర్లీ మార్నింగ్ 3 గంటలకి టికెట్స్ ఇస్తారు. మన వెహికల్స్‌ని మాత్రం అస్సలు అలౌ చేయరండి అడవి లోపటికి. గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే జీప్స్‌లో మాత్రమే వెళ్ళాలి మనం. అది కూడా రోజులో 120 మెంబర్స్‌కి మాత్రం అవకాశం ఉంటది. మనకు అదృష్టం ఉంటే తప్పకుండా అక్కడికి వెళ్తాము. నాకైతే ఎన్నో రోజులు, నెలల నుంచి అనుకుంటూనే ఉన్నాను ఈ దర్శనానికి. లాస్ట్‌కి ఫైనల్లీ నాకు ఈరోజు అదృష్టం దక్కింది అనుకుంటున్నాను ఇష్టకామేశ్వరి అమ్మవారిని చూడ్డానికి. మనం జీప్ ద్వారా అడవి లోపలికి 16 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే అడవి మధ్యలో ప్రకృతి ఒడిలో అమ్మవారిని అలా చూస్తూ ఉంటే అబ్బబ్బబ్బబ్బా! ఎంత బాగుందంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మంచి పని చేశారా అనిపించింది తెలుసా నాకైతే ఒకానొక మూమెంట్‌లో. మన వెహికల్స్‌ని లోపలికి రానివ్వకుండా చాలా చాలా మంచి పని చేశారు. లేకపోతే వైల్డ్ యానిమల్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. ఎందుకంటే ఇంకెప్పుడు వస్తూనే ఉంటారు కదా! కంటిన్యూగా ట్రాఫిక్ జామ్ అయితూనే ఉంటది. సో, వైల్డ్ యానిమల్స్ మొత్తం డిస్టర్బ్ అయిపోతది. అది ముందే నేషనల్ అది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కదండీ! సో, టైగర్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతూనే ఉంటాయి. అది ముందే ఎన్ఎస్‌టీఆర్ జోన్‌లో ఉంది. నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్ వైల్డ్ దాంట్లోనే ఉంది గాబట్టి, అక్కడ ఎప్పుడు ఏ మూమెంట్‌లో ఎలా వస్తాయో పులులు ఏం తెలియదు. అయినా మనం వెళ్లి గూడా ఊక ప్రకృతిని డిస్టర్బ్ చేయొద్దు గదండీ! అందుకే ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ రోడ్‌లెయకుండా, అదెయకుండా మన వెహికల్స్ పెద్దగా పోనివ్వకుండా మంచి పని జేశారు అనిపిచ్చింది. ఆ 16 కిలోమీటర్స్ ట్రావెల్ అయితే ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్‌లో ఒక్కసారైనా సరే ఈ జర్నీ చేయాల్సిందే. అదృష్టం అదృష్టం ఉంటే తప్పకుండా అందరం వెళ్తాము. అందరికి ఇష్టకామేశ్వరి అదృష్టం కల్పించాలి మన జీవితంలో ఒక్కసారైనా అనుకుంటూ, మన నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో మనం అమ్మవారిని దర్శనం మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ.